కరెంటు ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే డిస్కంలో ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఇవాళ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరపనుంది. అయితే ఛార్జీల పెరుగుదలను వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి విద్యుత్ ఛార్జీల పెంపుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన డిస్కంలు వాటిని ప్రభుత్వానికి, విద్యుత్ నియంత్రణ మండలికి అందజేశాయి. వీటిపై ఇవాళ, రేపు 2 రోజుల పాటు బహిరంగ విచారణ జరగనుంది. విద్యుత్ నష్టాలను మోయలేకపోతున్న డిస్కంలు ఇందుకు ఛార్జీల పెంపొక్కటే పరిష్కార మార్గమని తేల్చేశాయి. మొత్తం 7,600 కోట్ల భారం డిస్కంలపై పడుతున్నట్లుగా అవి లెక్కలు చూపుతున్నాయి. ఇందులో ప్రభుత్వం 6,500 కోట్ల భారాన్ని సబ్సిడీగా భరించేందుకు ముందుకొస్తోంది. అయితే మిగిలిన మొత్తాన్ని ఎలా భర్తీ చేసుకోవాలన్నది సమస్యగా మారుతోంది. డిస్కంలు ఇచ్చిన విద్యుత్ ఛార్జీల పెంపు నివేదికలపై 2 రోజుల పాటు ఆర్టీసీ కళాభవన్లో బహిరంగ విచారణ జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ జరగటం ఇదే తొలిసారి. దాదాపు 1,100 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు డిస్కంలు ప్రతిపాదనలు సిద్ధం చేయగా వీటిపై చర్చ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు ఈ బహిరంగ విచారణలో తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. బహిరంగ విచారణ తరువాత విద్యుత్ ఛార్జీలను ఎంత మేరకు పెంచవచ్చో అధికారికంగా నిర్ణయించనున్నారు. డిస్కంల ప్రతిపాదనల్లో న్యాయబద్ధతను పరిశీలించి ఈఆర్సీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.